అంటే జనరల్గా ఉమ్మడి కుటుంబ ఆస్తులు అంటే ఈ ల్యాండ్స్ బిల్డింగ్స్ ఇలాంటివి వస్తాయా, ఇంకా వేరే ఇతర ప్రాపర్టీస్ కూడా ఉంటాయి? ఈవెన్ జ్యువెలరీ అంటే మూవబుల్ అసెట్స్తో పాటు ఇమ్మూవబుల్ అసెట్స్ కూడా ఉంటాయి. సో మూవబుల్ అసెట్స్ అంటే జ్యువెలరీ, మొత్తం బంగారము, వెండి, ఏదైనా కానీ, పెద్ద పెద్ద కార్లు, కాస్ట్లీ కార్లు, వింటేజ్ కార్లు, కాస్ట్లీ వాచెస్, ఇవన్నీ కూడా ఆస్తుల కింద పరిగణిస్తారు కదా, ఎందుకంటే వీటి కాస్ట్లీ చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్లు. సో అలాంటి వాటిని కూడా ఆస్తుల కింద పరిగణిస్తారు. సో అలాంటి మూవబుల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మీరు సెటిల్మెంట్ డీడ్లో వాటిలో రాసుకోవచ్చు. అవన్నీ చేసుకోవచ్చు మీరు, ఆస్తిపరంగా విల్లులో రాసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు మీరు. అదే వారసులకు కూడా అదేం విల్లు రాయక పార్టిషన్ డీడ్ రాయకుండా ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా వారసులకు చెందుతాయి అవి. ఇంకా వాళ్ళు అప్పుడు ఫ్యూచర్లో డివైడ్ చేసుకోవచ్చు, ఎవరెవరికి ఏం కావాలనేది వాళ్ళు మాట్లాడుకొని చేసుకోవచ్చు. లేదు ఎవరెవరికి వాళ్ళు మేము ముందే తీసుకుందాం అనుకుంటున్నాం అంటే మీరు అందరూ ఉమ్మడి కుటుంబం సంబంధించిన ఆస్తి కాబట్టి ఆ మూవబుల్ ప్రాపర్టీస్ బంగారం కానీ, ఏదైనా వెండి కానీ, లేకపోతే కాస్ట్లీ వాచెస్ కానీ, కాస్ట్లీ కార్లు కానీ అవన్నీ అంటే మీరు అది మాట్లాడుకొని మీరు రాసుకోవచ్చు. అది కాకుండా ఇమూవబుల్ ప్రాపర్టీస్, ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే మీరు అన్నట్టు ఇల్లులు, స్థలాలు, ఇవన్నీ అవి కూడా అంత సేమ్ థింగ్ పద్ధతి నేను చెప్పినట్టు అలానే చేసుకోవచ్చు మీరు.